ప్రతి శుక్రవారం మిద్దె తోటల పెంపకంలో ఔత్సాహికులకు ఒక్కొక్క అంశంపై అవగాహన కల్పిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాళ కూడా ఆసక్తికరమైన అంశాలను మీకు వివరించేందుకు మీ ముందుకు వచ్చింది మీ నేలతల్లి. టెర్రస్ గార్డెన్ పై పంటలు వేసుకోవడంలో అత్యంత ముఖ్యమైనది మడులను నిర్మించుకోవడం. ఇప్పుడు అలాంటి మడుల నిర్మాణంలో అత్యంత సులువైన పద్ధతి మన ముందుకు వచ్చింది. మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి కొత్త పద్ధతిలో ఫైబర్ టబ్బులను ప్రత్యేకంగా రూపొందించుకున్నారు. వీటి వల్ల సమయంతో పాటు టెర్రస్ పై బరువు తగ్గుతుంది. మరి ఈ సరికొత్త ఫైబర్ టబ్బులు ఇంటి పంటలు సాగు చేసుకునే వారికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో మనకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారు. మిద్దె తోట రైతులకు స్వాగతం. మనం మిద్దె తోట నిర్మాణానికి సంబంధించి కొన్ని మౌలిక విషయాలు చర్చించుకున్నాం. మడులు ఎట్లా కట్టుకోవటము, మడుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇటుకల మడులు, సిమెంటు రింగుల మడులు, గ్రో బ్యాగ్స్, ఇట్లాంటి వాటి గురించి మనం డిస్కస్ చేసినాం. అట్లాగే వర్టికల్ పందిరి గురించి కూడా డిస్కస్ చేసినాము. మనం ఇవాళ చర్చించబోయే విషయాలు ఫైబర్ టబ్బు గురించి. మిద్దె తోటల ప్రస్థానంలో ఈ ఫైబర్ టబ్బుల ప్రవేశం అనేది నిజానికి పెద్ద మాట అనుకుంటారు, కానీ మిద్దె తోటల విస్తరణకు, మిద్దె తోటల కల్చరు వేగవంతం కావడానికి ఈ ఫైబర్ టబ్బులు ఎంతో దోహదపడతాయి. కనుక ఈ టబ్బులను అందుబాటులోకి తీసుకురావడం అనేది మిద్దె తోటల ప్రపంచం వైపు నుంచి చూస్తే నిజానికి విప్లవాత్మకమైనటువంటి మార్పిది లేదా చేర్పిది ఈ టబ్బులు అందుబాటులోకి రావటం. నేనైతే ఈ ఇటుకల మడులు ఇంత రిస్క్ తీసుకొని నేను కట్టుకోగలిగాను, కానీ సాధారణంగా ఎవరు కట్టుకోలేరు. మేషన్ వాళ్ళని పెట్టుకోవాలి, పని వాళ్ళని పెట్టుకోవాలి, అందులో రిస్క్ ఉంటుంది బాగా. పని దినాలు, వారం 10 రోజుల పని దినాలు పడతాయి. సో ఇవన్నీ అందరూ చేయలేరు. కోరుకున్నదే తడవుగా మిద్దె తోట నిర్మాణం చేసుకోవాలంటే ఏం ఉండాలి, ఎటువంటి సాధనాలు ఉండాలి అని చెప్పి నేను బాగా ఆలోచించేవాడిని. ఒకవైపు వాటర్ కూలర్ అడుగు భాగాలు నేను మిద్దె తోటలో 8 ఏళ్ళ క్రితమే వేసి ఉన్నాను కనుక 8 ఏళ్ళు అయినా, అంటే 5 ఏళ్ళ తర్వాత కూడా నేను ఒకసారి ఇట్లా చెక్ చేసుకున్నాను. అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. గత 3 ఏళ్ళుగా ప్రచారంలోకి దిగి ఆలోచిస్తున్నప్పుడు అటువంటి టబ్బులు అవి 2 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల వెడల్పు, ఒక 10 అంగుళాల లోతు ఉంటాయి అనుకుంటా సుమారు. అవి అట్లాంటివి నేను కట్టుకున్న మడులంత పొడవు, వెడల్పు, లోతు, అంటే 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 1 ఫీటు లోతు ఉన్నటువంటి ఫైబర్ మడులు కనుక మనకు లభించినట్టయితే మిద్దె తోటల నిర్మాణం 2 గంటల్లో ముగించవచ్చు. వారం 10 రోజుల పని దినాలను 2 గంటల్లోకి మనము తగ్గించిన వాళ్ళం అవుతాము. ఖర్చు విషయంలో కూడా పెద్దగా తేడా ఏం లేదు. మన్నిక విషయంలో కూడా మనకి ఇటుకల మడులు వచ్చినంత దీర్ఘకాలం మనకి ఫైబర్ మడులు కూడా వస్తాయి. కనుక ఈ ఫైబర్ మడుల ప్రవేశంతో ఈ మిద్దె తోటల వ్యాప్తిలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను 8 ఏళ్ల క్రితమే కట్టుకున్న మడులు ఏవైతే ఉన్నాయో 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, అంటే అవి ఏమిటంటే 16 స్క్వేర్ ఫీట్ల మడి అవుతుంది. నేను ఈ ప్రమాణం ఎందుకు ఎంచుకున్నాను అంటే 4 ఫీట్ల పొడవు, వెడల్పు ఎందుకు ఎంచుకున్నాను, 4 కుటుంబ సభ్యులు లేదా 6 సభ్యులున్న కుటుంబానికి ఈ మడిలో వెళ్ళిన కూరగాయలు ఒకరోజు సరిపోతాయనేది నేను దీన్ని ప్రమాణంగా, ఈ పొడవు వెడల్పుల కోసం నేను ప్రమాణంగా ఎంచుకున్నాను. సో అందువల్ల మార్కెట్లో మనకు ఇటువంటి ఫైబర్ టబ్బు లేదు, ఏదీ లేదు మార్కెట్లో అందుబాటులో. నిజంగా మిద్దె తోటల సాగుదారులకు, రైతులకు సరైన సాధనం లేదు. దేంతో కట్టుకోవాలో సరైనటువంటి సాధనం లేదు. ఉన్నాయన్నీ కూడా పూల మొక్కలకు పనికొచ్చేవి, కానీ నిజంగా కూరగాయలు సమృద్ధిగా, పొదజాతి కూరగాయలు కానీ, తీగజాతి కూరగాయలు కానీ, పండ్ల మొక్కలు కానీ సమృద్ధిగా మనం పెట్టుకోవడానికి, పండించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాత కూలర్ల అడుగు భాగాలు, పై భాగాలను నేను వాడి ఉన్నాను కనుక 8 ఏళ్ళైనా ఇప్పటికీ అవి ఏమీ చెక్కు చెదరలేదు. కనుక అటువంటి ఫైబర్ టబ్బులు ఈ సైజులో అయితే బాగుండని నేను అనుకున్నాను. ఈ ఫైబరు నీళ్ళల్లో కరగదు, ఎండలకు కూడా
పెద్దగా ఏమీ డ్యామేజ్ అవ్వదు. ప్లాస్టిక్ డ్యామేజ్ అవుతుంది కానీ ఫైబర్ డ్యామేజ్ అవ్వదు. నేను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు, ఈ టబ్బుల సాధన కోసం నేను టబ్బుల ప్రయత్నం గురించి ఫేస్బుక్లో పెట్టిన పోస్టులను చూసి పిట్టల శ్రీశైలం గారు ఒక అడుగు ముందుకు వేసి, ఆయన జంగారెడ్డి గారని అక్కడ ఫైబర్ వర్క్స్ చేసే వారిని గట్కేసర్లో ఎన్ఎఫ్సి నగర్లో ఉంటారు వారిద్దరు. శ్రీశైలం గారు ముందు పడి తాను కొంత డబ్బు పెట్టుబడిగా ఆయనకిచ్చి ఈ ఫైబర్ టబ్లను నేను సూచించిన మేరకి అటువంటి ప్రమాణాల మేరకు వాళ్ళు ఈ టబ్బులను వాళ్ళు ఒక మోడల్ తయారు చేసుకుని ఈ టబ్బులను తయారు చేసిండ్రు. మీకు శ్రీశైలం గారు చాలామందికి తెలుసు, హైదరాబాదు జర్నలిస్ట్ ప్రపంచంలో ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు. ఆయన ముందు పడకపోతే, ఆయన సహకారం లేకపోతే ఈ టబ్బులు నిజంగా నాకు లభించేవి కావు. కనుక శ్రీశైలం గారిని ఈ మొదటి 10 టబ్బులు నాకు అందజేశారు, నేను కొనుక్కున్నాను. ఈ ఫైబర్ టబ్బుల యొక్క సౌకర్యం ఏమిటంటే, ఈ ఫైబర్ టబ్బులు వాడటం వల్ల మిద్దె తోట బరువు, అంటే ఇటుకల మడులతో కట్టుకున్న మిద్దె తోట బరువు సగానికి సగం తగ్గుతుంది. అదొక సౌకర్యం. తర్వాత ఈ ఇటుకల మడులను మనం కదల్చడానికి వీల్లేదు, ఎక్కడ కడతామో అక్కడ ఉండవలసిందే. అవి బరువు విషయంలో మనకు సగం బరువు తగ్గుతుంది అనుకున్నాం. అట్లాగే వీటిని టెర్రస్ మీద ఒక చోటు నుంచి ఒక చోటుకి జరుపుకోవచ్చు. ఇవి చాలా మందంగా 4 mm మందంతో చేశారు. డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఈ డ్రైనేజ్ హోల్ ఉంది. ఇందులో వాటర్ ఏమన్నా టబ్లో వాటర్ ఎక్కువైతే బయటకు వెళ్ళడానికి డ్రైనేజ్ హోల్ ఉంది. ఇది కూడా సైడ్కు పెట్టారు, ఇట్లా అడుగున కాకుండా సైడ్కు పెట్టారు. సైడ్కు పెట్టడం వల్ల ఏమిటంటే, సో మనకి క్లీన్ చేసుకోవడానికి, బయట నుంచి క్లీన్ చేసుకోవడానికి, జామ్ అయితే క్లీన్ చేసుకోవడానికి ఇట్లా సైడ్కు పెట్టడం వల్ల బాగుంటుంది. ఇది పెట్టారు. అడుగున చూడండి, మీకు సపోర్ట్ కోసం ఇట్లా బీములు ఏర్పాటు చేశారు. అంచేత చాలా అందంగా మన్నికగా ఈ టబ్బులు తయారు చేశారు. సో ముందు పడ్డటువంటి శ్రీశైలం గారికి సహకారం చేసినటువంటి జంగారెడ్డి గారికి, సో ఈ సందర్భంగా మిద్దె తోట రైతులందరి తరఫున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మిద్దె తోట సాగుదారులందరూ, మిద్దె తోట రైతులందరూ కూడా ఈ టబ్బులను ఉపయోగించుకొని శరవేగంగా మిద్దె తోటలను నిర్మాణం చేసుకోవచ్చు. రోజుకు మిద్దె తోటల పెంపకంపై, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై చాలా మందిలో అవగాహన పెరుగుతోంది. అందులో ఎక్కువ శాతం ఇంటి పైకప్పు తక్కువ విస్తీర్ణం ఉన్న వాళ్లే ఉన్నారు. అందుకే ఈ ఫైబర్ టబ్బులను తయారు చేయాలన్న ఆలోచన పిట్టల శ్రీశైలంకు వచ్చింది. అందరికీ మిద్దె తోట ఇష్టం ఉన్నా ఇటుకలతో మడులు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నారు పిట్టల శ్రీశైలం. రెండు సంవత్సరాలుగా నేను గమనించింది ఏంటంటే, ఈ మిద్దె తోట పెట్టుకోవడం కోసము వాళ్ళు ఈ మడులు కట్టుకోవడము ఏదైతుందో అది చాలా బరువుతోడు, కొన్ని 100 కిలోల బరువుని మనం వేయాల్సి వస్తుంది మిద్దె మీద. నిజానికి ఆ బరువు మనం ఫ్లోర్లు ఎన్ని అయితే అపార్ట్మెంట్ లాగా ఒక మిద్దె మీద ఇంకో ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇవి వేస్తే వాళ్ళకు ఎలాంటి బాధ అనిపించేది. కానీ ఈ రూప్ మీద ఇంకొక మడులు కట్టుకోవడంటే మేము గంత మట్టి అన్నా, ఇదే అన్నా, మాకు బరువు అవుతుంది కదా, కూలిపోతుంది కదా, ఏమన్నా కారుతుంది కదా అని ఈ భయాలు చాలామంది వ్యక్తం చేసారు నేను చూసిన మేరకు. అయితే ఈ చూసే క్రమంలో సారు వాళ్ళ మీద ఒకంత కోపం కూడా అవుతున్నాడు. దీని నుంచి మనం ఇంకేమైనా మార్పు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చా అనే దానికోసము సారు చేస్తున్న దాన్ని ప్రతిరోజు నేను ఎక్కడున్నా ఏదున్నా ఈ ఫేస్బుక్లో కానీ పత్రికలో కానీ మిద్దె తోట గురించి మాత్రం నేను ఒక దృష్టి పెడుతూ దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. ఈ క్రమంలో సార్ని చూసిన తర్వాత ఏదేమైనా సరే ఈ సారు, ఈ రఘువర్ధన్ రెడ్డి గారు మన ఈ మిద్దె తోట కోసం పడుతున్న శ్రమను
ఏమన్నా మనం ఈ మడుల్ని కాన్సెప్ట్ కనుక ఇంకా ఉపయోగకరంగా మనం మార్చగలిగితే ఏమన్నా బాగుంటుంది అనే దానికోసం ఇవాళ హైదరాబాద్లోనే కొన్ని వేల కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మిద్దెలు ఉన్నాయి. దాన్ని మనం ఉపయోగం చేసుకుంటే చాలా బాగుంటుందని తను చాలా సందర్భాల్లో చెప్తున్నాడు. దీంట్లో మనం ఏమైనా చేయొచ్చు అనే దానికోసం నేను ప్రయత్నం చేసే క్రమంలో నేను ఒక 6 నెలలుగా నేను ప్రయత్నం చేయాలి దీనికోసం తిరుగుతున్నా. ఈ క్రమంలో నాకు మా గట్కేసర్లో ఉండే ఎన్ఎఫ్సి నగర్లో జంగారెడ్డి అనే మా మిత్రుడు ఉంటాడు. తను ఫైబర్ మన ఈ కూలర్లు తయారు చేస్తారు. ఆ కూలర్లు తయారు చేసే జంగారెడ్డి అనే దగ్గర పోయి అన్న ఏదేమైనా సరే నాకు ఈ ఫైబర్ టబ్బులు తయారు చేయాలి అని చెప్పి తనకు ఈ మోడల్ చూపించి ఇదే చేస్తే తను ఈ ఎండాకాలము దాకా నేను పోయి కూలర్లు కావాలన్నప్పుడల్లా ఆయనని జొర్రీలాగా ఎంటబడేది. ఆయనమ్మ నాకు ఇది రాదు నేను చేయను అనేది. ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ డబ్బులు ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇది అమ్ముడుకోకపోతే నా మెడకు పడుతుంది కదా అని చెప్పి ఆయన నీకు ఏదేమైనా సరే దీనికి ఎన్నైతే ఖర్చు డైల్ తయారు చేయడానికి కానీ మాడ్యూల్ అవి తయారు చేయడానికి కానీ నేనే డబ్బులు ఏర్పాటు చేస్తా. ఫస్ట్ అయితే నువ్వు ఇవి తయారు చేస్తాను నాకు ఒక మాట ఇయ్యి అని చెప్పి అంటే ఆయన తను ఒప్పుకున్నాడు. దాంతో మేము డిజైన్ల కోసం ప్రయత్నం చేసాము. తర్వాత ఆయన కట్టెలు తెచ్చి మిగతా మా ఏమంటారు ఆ డై సాంచ పోయడం కోసం అదైన తర్వాత మొత్తంగా సాంచ అయిపోయి ఇక రేపు ఒక పీస్ బయటకు తీస్తే అన్న క్రమంలో ఎందుకైనా మంచిది. అప్పటిదాకా ఇంకో విషయం ఏంటంటే నేను మిద్దె తోటకు సంబంధించిన బరువును తగ్గించే పని ఏదైతుందో అది చేసేదాకా నేను రఘువతన్ రెడ్డి సార్ ముఖం చూడొద్దని అనుకున్నా. ఎందుకంటే మాది గట్కేసరు, మేము నారపల్లి సార్ది. నేను హైదరాబాద్ పోవాలన్నా ఇంకెక్కడ పోవాలన్నా కూడా నేను రోజు వాళ్ళ ఊరి మీదకించే వాళ్ళ ఇంటి ముంగడికించే పోవాలి. కానీ నేను 2 సంవత్సరాలుగా సారు నేను ఇక్కడ నారపల్లిలో ఉంటున్నా కూడా నేను ఆయన కనీసం కూడా పలకరిస్తలేను. ఎందుకంటే నేను ఇది చేసుకున్న తర్వాత ఆయన ముఖం చూడాలి. అప్పటిదాకా కూడా ఆయన దగ్గర పోవద్దని చెప్పి నేను కంకణం కట్టుకొని లాస్ట్ పీస్ వెళ్ళిన తర్వాత ఈ టబ్బుని తీసుకునే వద్దాం అనుకున్నా. కానీ ఒకవేళ ఇంకేమైనా సూచనలు ఇట్లా చేస్తాడేమో అని చెప్పి ఈ దానికోసం రేపు టబ్బులు ముందు వచ్చి చూపించుదాం అనుకున్నప్పుడు మళ్ళీ నేను చాలా ప్రయోగాలు చేసిన. ఈ ప్రయోగాలలో చాలా రకాల నష్టపోయినది అనేది మా ఆవిడకు ఉన్నది. కాబట్టి మళ్ళీ రేపు మా ఆవిడ నన్ను తిట్టకుండా ఉండడం కోసం అని చెప్పి ఏదేమైనా సరే మనం మిద్దెతోట ఫస్ట్ రఘువతన్ రెడ్డి సార్ మిద్దెతోట చూపిస్తే ఈ ఫైబర్ టబ్ల కోసం నేను పెడుతున్న ఈ ఏదైతే శ్రమ ఉందో దానికోసం మళ్ళీ మా ఆవిడ నుంచి కూడా నాకు వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం మా ఆవిడని తీసుకొచ్చి ఈ మిద్దెతోటను చూపించిన తర్వాత చాలా హ్యాపీగా అయింది. హ్యాపీగా ఉన్న తర్వాత ఇవి చేయడానికి అనుకూలంగా ఉంది అనే క్రమంలో సార్కు నేను ఇట్లా ఫైబర్ టబ్బులు తయారు చేయించిన ఇట్లున్నాయి సార్ అంటే అయ్యో నాకు ఒక్క మాట చెప్పొద్దా అనే ముందే చెప్తే నేను వచ్చి చూసేవాడిని మనం కలిసి నేను ఇంకా అది చేసేవాడిని అంటే అందుకోసం 1 నిమిషం ఆపని చెప్పి తను మేము ఇక్కడ మాట్లాడే క్రమంలోనే ఫస్ట్ మీరు ఆ ఫైబర్ టబ్బులు ఏదైతే బయటకు వచ్చే ఫస్ట్ పీస్ వచ్చేది ఫస్ట్ ఆపమన్నాడు. ఆపిన తర్వాత ఈ టబ్బుల్లోకి సంబంధించిన ఇంకా చాలా రకాలు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకు ఓళ్ళు ఉంది, ఆ ఓళ్ళు పెట్టినాం. ఆ ఓళ్ళు పెట్టడం మేమేమనుకో ముందు కింద పెట్టాలనుకున్నాం. ఆ ఓళ్ళు సూచన చేశారు. తర్వాత ఈ టబ్బు నాణ్యతగా ఉండడం కోసము ఈ బీములు పెట్టాం. ఆ తర్వాత కింద మళ్ళా ఉండడం కోసం అని చెప్పి కింద ఊడ్చుకోవాలి ఇంకేదైనా ఉన్నా కానీ 4 అనుకున్నాం. 4 కాదు 6 అనుకున్నాం. మళ్ళీ 6 కానీ 9 ఇట్లా మొత్తంగా 9 ఇవి పెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంది. దరిదాపు 10 సంవత్సరాల పైచీలకు ఉంటుందని చెప్పి అందరు చెప్తున్నారు. ఇది పెట్టుకోవడం వల్ల ఒక్క మనిషే ఇట్లా టబ్బుని ఎత్తుకొని వచ్చి పైకి వచ్చి అదే మనిషి పోయి దీంట్లో మట్టి నింపుకొని వచ్చి ఒక్కడే ఒక గంట సేపట్లో మొత్తం మడి రెడీ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఈ విత్తనాలు వేసుకోవచ్చు. ఇవాళ మనం మడేసుకుంటే రేపు కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చే వరకల్లా ఒక్క రోజులో ఇంత మడేసిరని చెప్పి చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. అందుకోసం అని చెప్పి ఈ టబ్బులని రూపకల్పన చేసినాం. కూలర్స్ తయారు చేసే ఫైబర్తో వచ్చిన కొత్త ఆలోచన మిద్దె తోటలకు వరంగా మారింది. ఒక్కసారి తయారు చేసిన కుండీలు దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల వరకు నాణ్యత కలిగి ఉంటాయి. ఒక్కో టబ్బులో రకరకాల కూరగాయలతో పాటు పళ్ళ చెట్లు పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని దీని తయారీదారులు జంగారెడ్డి చెప్తున్నారు. నాకు టబ్బులు కావాలని చెప్పేసి శ్రీశైలం గారు అడిగారు. ఫైబర్రా ఇట్లా చేస్తే ఎంత అవుతుంది ఏంది, ఇక్కడ రఘువతన్ రెడ్డి సారు మిద్దె పైన తోట పెట్టిండు, ఇవి అల్కాగా ఉంటాయి, ఫైబర్ లైఫ్ ఎక్కువ ఇస్తాయి అని చెప్పేసి అనడం జరిగింది. నేను శ్రీశైలం గారికి కూడా చెప్పిన బాగుంటాయి, వాస్తవానికి కూడా ఇవి ఫైబర్ లైఫ్ ఎక్కువ ఇస్తాయి సార్ చేస్తా. కానీ ఇప్పుడు నాకు సీజన్ ఉంది,
సీజన్ తర్వాత చేస్తా అని చెప్పేసి అన్న. సీజన్ తర్వాత రావడం జరిగింది. వస్తే సరే అని చెప్పేసి ప్లాట్ని తయారు చేసినాము. ప్లాట్ని తయారు చేసినాక మోల్డ్ వేసినాము. మోల్డ్ వేసుకున్న తర్వాత పీసీ వెళ్ళే ముందు శ్రీశైలంగా పిలిస్తే సార్ రఘోత్తమ్ రెడ్డి సార్కి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ఈరోజు పీసీ వెళ్తుందంట చూద్దామని చెప్పేసి అంటే మా యూనిట్కి కూడా వచ్చినారు, చూసుకున్నారు. అయిన తర్వాత ఈ ఫైబర్ వచ్చేసి సార్ ఇది ఫస్ట్ ఏంటంటే ఈ మోల్డ్లోకి వెళ్ళి తీయాలంటే దీనికి పాలిష్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత రిజిని అదంతా పెట్టి మ్యాట్ పెట్టి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే డ్రై అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే వాటర్ బోనికి కూడా ఇక్కడ బోల్ పెట్టినాం సార్. ఇది ఇప్పుడు వర్షానికి నిండినా కానీ ఇళ్ళకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇవన్నీ బీమ్స్ ఇచ్చినాం. కింద మట్టి వేసినా కానీ ఇలా మట్టి వేసినా కానీ కిందికి డౌన్ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది 1 ఫీట్ లోతు ఉంటుంది సార్. ఇది లోపల చుట్టూ వచ్చేసి 16 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. మనకు కింద లెగ్గులు కూడా ఉన్నాయి. మట్టి ఒకలా పోసిన కింద అనుకుంటా 9 లెగ్గులు ఇచ్చినాం సార్ కింద. దీని లైఫ్ వచ్చేసి 10 నుండి 15 సంవత్సరాల దాకా ఉంటుంది సార్. దీని లైఫ్ మనకు చాలా అల్కా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనము ఒక 2 గంటలల్లో మిద్దె పైన గార్డెన్ అదే చెట్లు పెట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇంటి తోట. ఫైబర్ అనేది ఇంకోటి ఇది మనకు ఇరగదు. ఇక్కడ బిల్డింగ్ పైకి వెళ్ళి కింద వేసినా కానీ ఇది ఇరగదు, చాలా లైఫ్ ఇస్తుంది. మేము జరగడం వాస్తవానికి ఏంటంటే కూలర్ దాంట్లో మనకు ఇది చేయాలంటే ఇంత పెద్దది ఎట్లయితుందో కాదో అని చెప్పేసి శ్రీశైలం గారు అన్నప్పుడు నేను ఏమన్నా అంటే నాకు కొద్దిగా అవన్నీ ఆలోచించాలన్నా అన్న. వాస్తవానికి కూడా ఇది చేయడము కొద్దిగా టైం తీసుకునే జరిగింది సార్. ఇప్పుడు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. మొన్న అక్కడ మీటింగ్లో చూసినప్పుడు కూడా చాలా రెస్పాన్స్ కూడా చాలామంది అడగడం జరిగింది. ఈ మట్టి తొట్ల కంటే ఇది 100% చాలా ఈజీ. మిద్దె పైకి కూడా ఒక్కళ్ళు ఎత్తుకొని రావచ్చు మనం. ఇది ఎక్కువ బరువు కూడా ఉండదు. 15 నుండి 18 కిలోల దాకా వస్తుంది. చాలా లైఫ్ ఇస్తుంది సార్. ఇది మీరు వాడడం ఒక్కసారి ఇది చేసారంటే మీ ఇళ్ళల్లో మీరు తెచ్చిన తర్వాత మీ చుట్టాలు చాలామంది అడుగుతారు. ఇది అంత లైఫ్ ఇస్తుంది. ఈ సైజ్ వచ్చేసి 4x4 సార్. ఇది 16 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. ఇది మనకి ఇంట్లో చిన్న సైజు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు 4x2 కూడా వస్తుంది. 4x2 వస్తుంది, 2x2 కూడా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 4x1 కూడా వస్తుంది. ఇలా మామూలుగా చిన్న పాలకూర అది ఇది అలుపుకొని కూడా బాగుంటుంది. ఒక సైడు కొత్తిమీర అలుకోవచ్చు, ఒక సైడ్ ఇది అలుకోవచ్చు. 4x1 వస్తుంది, 4x2 కూడా వస్తుంది చిన్నగా. ప్లస్ వచ్చేసి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనకు ఇది పెట్టిన తర్వాత కూడా దీంట్లోనే మధ్యలో పెద్ద చెట్టు పెట్టేసి సైడ్కు 4x1 ఫీట్ది ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ కూడా 4x1 ఫీట్ది ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2x2 కూడా 2x1 ఇక్కడ ఒక సైడ్ పెట్టుకోవచ్చు. అంటే దాదాపు ఇంట్లోనే ఒక్కదాని మీద జాగా వేస్ట్ కాకుండా కూడా పెట్టుకోనికి చాలా అవకాశం ఉన్నది ఈ ఫైబర్. దీంట్లో వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, పని ఎక్కువ చేస్తుంది. ఫైబర్లో ఇరిగే ఛాన్సే లేదు సార్. ఇది దాదాపు మనకు 15 సంవత్సరాల పైనే ఉంటుంది. మనం ఏంటంటే 15 సంవత్సరాలు చెప్తున్నాం. 5 mm థిక్నెస్ ఉంటుంది. 5 mm థిక్నెస్ ఉంటుంది. మనకు చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఇలా సైజులు డిఫరెంట్ సైజులు కూడా మనకు అంటే ప్లేస్ని బట్టి సైజులు తీసుకోవచ్చు మన దగ్గర. 2x4, 2x2, 4x1, 2x1 అంటే దాదాపు మన దగ్గర ఒక 5-6 సైజులు కూడా ఉన్నాయి. మీకు ఏ సైజు కావాలంటే అంటే మన బిల్డింగ్ పైన మిద్దె పైన జాగాను బట్టి మన దగ్గర సైజులు మనకు అందుబాటులో ఉంటాయి సార్. మీరు ఎప్పుడు కావాలన్నా కానీ ఇక్కడ శ్రీశైలం గారిని అడిగినా కానీ చెప్తారు. ప్లస్ రఘోత్తమ్ రెడ్డి సార్ని అడిగినా కానీ మనకు పలానా దగ్గర దొరుకుతాయని చెప్తారు సార్. మాది గట్కే సార్, బొక్కన్గూడెము. నేను కూలాలు చేసేది. ఇప్పుడు ఈ టబ్బులు రెస్పాన్స్ కూడా చాలా బాగున్నది. ముందుబడి తయారు చేయించిన పిట్టల శ్రీశైలం గారు ఏం చెప్పారో విన్నారు. స్వయంగా తయారు చేసిన అటువంటి జంగారెడ్డి గారు ఈ టబ్బుల నాణ్యత గురించి ఏ విధంగా చేశారో వాళ్ళిద్దరు చెప్పారు. వాళ్ళిద్దరూ ఇంకా కొన్ని మనకు బాగా సౌకర్యాన్ని మనకు సౌలభ్యాన్ని కలిగించే డిజైన్లు కూడా చేస్తున్నారు. ఈ 4 ఫీట్ల టబ్బు, 4 ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతున్నటువంటి ఈ టబ్బులో మనం మధ్యన ఒక పండ్ల మొక్క పెట్టుకున్నట్టయితే ఆ పండ్ల మొక్క కింది కొమ్మలు రెమ్మలు ఒక 5-6 ఫీట్ల వరకు కట్ చేసినట్టయితే ఈ టబ్బు మీద తిరిగి 4 చిన్న టబ్బులు పెట్టుకొని అందంగా పెట్టుకోవడానికి మధ్యన పండ్ల మొక్క ఉండగా కూడా ఈ ప్లేసును చిన్న టబ్బులు పెట్టుకొని మనం ఇతర పొదజాతి కూరగాయలు లేదా తీగ జాతుల్ని ఈ పండ్ల మొక్క మీదకి ఎక్కించుకోవడానికి మనం గత వారం చెప్పుకున్నాం కదా అంతస్తుల సేద్యం అని. అంచేత మడి మీద
తిరిగి చిన్న చిన్న మడులు పెట్టుకొని చేయడానికి వీలుగా కూడా వాళ్ళు చిన్న టబ్బులు, ఈ టబ్బు మీద చాలా అందంగా అమరడానికి ఈ 1 ఫీట్ పొడవు, 1 ఫీట్ వెడల్పు, 4 ఫీట్ల పొడవు, ఇటు కూడా మళ్ళా అదే సైజు వేసి ఈ మధ్యన ఉండే ప్లేసు ఖచ్చితంగా మళ్ళీ అంతే సైజులో వాళ్ళు చిన్న టబ్బులు కూడా తయారు చేస్తున్నారు. అందువల్ల చాలా అందంగా, చాలా సౌకర్యంగా బాగుంటాయి అవి. వీటి మీద కనుక మనం పండ్ల మొక్కలు పెట్టిన వాటి మీద కనుక మనం ఆ మడుల మీద అవి వేసుకోవడానికి బాగా అమెరికగా బాగా చేస్తున్నారు. అందువల్ల మిద్దె తోటల ప్రారంభం ఎన్నడైందో, ఎన్ని ఏళ్ల క్రితం అయిందో, బహుశా మిద్దెలు ప్రారంభమైన దగ్గర నుంచి మిద్దె తోటలు ప్రారంభమై ఉంటాయి. కానీ ఈ పెస్టిసైడ్స్, ఈ రసాయన ఎరువుల మూలంగా పంటలు, కూరగాయలు, పండ్లు ఎంత కలుషితం అయిపోయి ఎంత అనారోగ్య హేతు అవుతున్నాయో మనందరికీ తెలిసి వస్తున్నా కొద్దీ ఈ మిద్దె తోటల్ని చేయటం బాగా ఎక్కువ అవుతుంది. కనుక ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మిద్దె తోట సాగుదారులకు సరైనటువంటి సాధనమే లేదు నిజం చెప్పాలంటే. సో ఇన్నాళ్ళకి వీళ్ళిద్దరి మూలంగా ఈ టబ్బు ఒక సాధనంగా, ఒక ముఖ్య సాధనంగా మిద్దె తోట రైతులకు అందుబాటులోకి వచ్చింది. అందువల్ల మిద్దె తోట రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. తయారీదారులు కూడా ఇంకెవరైనా ముందుకు వచ్చి కూడా తయారు చేసి, ఎందుకంటే హైదరాబాదు పైకప్పు, హైదరాబాదు టెర్రస్ 40,000 ఎకరాలు అని చెప్పి ఒక అంచనా కనుక 40,000 ఎకరాలకు సరిపడా టబ్బులు ఉత్పత్తి చేయాలంటే వీళ్ళిద్దరి వల్ల కాదు, చాలామంది దీనిలోకి రావాలి. నిజానికి ఇవి మూవ్ అవుతున్నా కొద్దీ వస్తారని నేను అనుకుంటాను. కనుక ఒక్క హైదరాబాద్ సమస్య కాదు, ఒక రాష్ట్రం సమస్య కాదు, దేశం సమస్య కాదు. సో ఇది ప్రపంచం యొక్క అవసరం నిజానికి. అందువల్ల మీరు అందరూ ఆలోచించి వీటిని స్వీకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.